హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. వెల్కమ్ టు ద టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ M34 గురించి మాట్లాడుకుందాం. ఇది సామ్సంగ్ నుంచి రీసెంట్గా వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ అనమాట. చాలా కాలం తర్వాత సామ్సంగ్ M సిరీస్లో 20,000 రూపాయల లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ని సామ్సంగ్ రిలీజ్ చేసిందని చెప్పొచ్చు. అవును, ఇది సామ్సంగ్ నుంచి 20,000 రూపీస్ లోపల ఒక మంచి ఆఫరింగ్ అని చెప్పొచ్చు. సామ్సంగ్లోనే ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి చాయిస్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో ఆ ప్రైస్కి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఓకే కరెక్టే. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, అసలు ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, దీంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రఫ్గా స్పెక్స్ చూసామంటే దీని బిల్ట్ అండ్ డిజైన్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాక్ తోడు వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మీకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 నిట్స్ అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే, మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే వైజ్ అయితే మాత్రం ఆ ప్రైస్లో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మీకు వాటర్ డ్రాప్ నాచ్ తోటి వస్తుంది. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్. కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్ తోటి వచ్చినా కానీ డిస్ప్లే క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు 20,000 రూపీస్ లోపు. ఎందుకంటే సామ్సంగ్ AMOLED డిస్ప్లేస్ అంటే వాటికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ది బెస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి దీనిలో మీకు Exynos 1280 ప్రాసెసర్ ఉంటుంది. ఇది హెవీ గేమింగ్కి పనికిరాదు, కాకపోతే నార్మల్ డే టు డే టాస్క్లు రన్ చేసుకోవడానికి అయితే ఓకే. హెవీ గేమింగ్ లైక్ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి మీరు ఎక్కువసేపు వాడతారంటే మాత్రం ఇది మీకు పనికిరాదు, లాగ్ అయిపోయింది, తంటలు పెట్టేసి ఫోన్ అయితే. అలాగే ఒకటి మీరు మీడియం గేమ్స్ లైక్ క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ ఇట్లాంటి గేమ్స్ ఆడుకుంటారంటే మాత్రం ఓకే, బాగానే ఉంటుంది. అండ్ నార్మల్ డే టు డే యూజర్స్కి కూడా ఈ ప్రాసెసర్ అయితే మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరా పరంగా కూడా సామ్సంగ్ ఫోన్స్ అన్ని కూడా కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా వాడారో దీని నుంచి కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను చూసిన వీడియోస్ ప్రకారం చూసుకుంటే మాత్రం, నేనైతే దీన్ని పర్సనల్గా యూజ్ చేయలేదు, కానీ నేను చూసిన వీడియోస్ ప్రకారం కానీ కెమెరా రివ్యూస్ ప్రకారంగా కానీ ఆ ప్రైస్కి దీనిలో గుడ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే మాత్రం సాటిస్ఫాక్టరీ బాగున్నాయి. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, ఫినామినల్ ఇట్లాంటి డైలాగులు అయితే చెప్పలేం, కానీ గుడ్ కెమెరాస్, కెమెరా క్వాలిటీ అయితే మీకు బాగానే ఉంటుంది. అండ్ సామ్సంగ్ ఫోన్స్లో ఇంతకుముందు ప్రతిసారి మనం చూసేది సామ్సంగ్ ఫోన్లో ఏ ఫోన్లో చూసుకున్నా కానీ మీకు కెమెరాస్ అండ్ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మీరు మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. ఛార్జర్ కాస్ట్ మీకు మళ్ళీ ఎక్స్ట్రా 1,300 రూపాయలు అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు 5G ఫోన్, 11 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 6+ 128GB ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 ఉంటుంది. ఫస్ట్ సేల్ మీకు బ్యాంక్ కార్డ్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఈ ఫోన్ బేస్ మోడల్ ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 16,999 రూపాయలకి వస్తుంది. 2,000 రూపాయలు బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఇంకొక 1,000 రూపీస్ వోచర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్కి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో వస్తుంది. జూలై 15, 16 తారీఖుల్లో అయితే ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతాయి. సో ఆ సేల్లో వస్తుంది కాబట్టి బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా ICICI క్రెడిట్ కార్డ్ మీద అండ్ SBI క్రెడిట్ కార్డ్ మీద అయితే ఉంటాయి. అండ్ జూలై 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ఫోన్ని ప్రీ బుక్ చేసిన వాళ్ళకి ఛార్జర్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇవి లాంచ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే. అండ్ ఇక ప్రోస్ అండ్ కాన్స్ ఆన్ పేపర్ స్పెక్స్ని బట్టి చూసుకుంటే ఏది మంచి విషయాలు ఉన్నాయి, ఏవి చెడ్డ విషయాలు ఉన్నాయని చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. మంచి డిస్ప్లే ఉంటుంది, గుడ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి సామ్సంగ్ వన్ యూఐ మీకు క్లీన్గా ఉంటుంది, ఎట్లాంటి యాడ్స్ అయితే ఉండవు. అండ్ ఇది మీకు సామ్సంగ్ ఫోన్ కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టయితే వినిపించదు. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ సపోర్ట్. ఈ ఫోన్లో మీకు అప్డేట్స్ వచ్చేసరికి 4 జనరేషన్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ జనరేషన్స్ వచ్చేసరికి 4 వర్షన్ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది మీకు ప్రెసెంట్ ఆండ్రాయిడ్ 13లో అయితే ఉంది. ఆండ్రాయిడ్ 14, 15, 16, 17 వరకు మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 5 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఇది మీకు సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ తోటి వస్తుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ఫైనల్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి సామ్సంగ్ సర్వీస్. మీకు ఏ చిన్న టౌన్లోకి వెళ్ళినా కానీ సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అయితే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఈ ఫోన్ మీరు ఎక్కడైనా కానీ ఆథరైజ్డ్ సామ్సంగ్ సర్వీస్ సెంటర్లో ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. సర్వీస్ చాలా ఈజీ ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వీస్ నెట్వర్క్ చాలా పెద్దదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ ప్రైస్కి ఫస్ట్ మేజర్ కాన్ వచ్చేసరికి
ప్రాసెసర్ ఆ ప్రైస్కి ఖచ్చితంగా జస్టిస్ చేయదు. ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, హెవీ గేమ్స్కి మీకు అసలు పనికిరాదు. జస్ట్ మీరు నార్మల్ డే టు డే టాస్క్లు రన్ చేసుకోవడానికి అయితే ఓకే. ఆ డే టు డే టాస్క్లు కూడా జస్ట్ ఒక 2 సంవత్సరాలు వస్తుంది. 2 సంవత్సరాలు దాటిందంటే ఫుల్ ఇంకా మీకు యూఐ ల్యాగ్ అయిపోతూ ఉంటుంది, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతూ ఉంటాయి, ప్రాసెసర్ మీకు చుక్కలు చూపించింది. అండ్ నెక్స్ట్ డిస్ప్లేలో మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది అండ్ చాలా థిక్ బెజల్స్ అయితే ఉంటాయి, థిన్ బెజల్స్ అయితే ఉండవు. ఈ కాలం తగ్గట్టు అయితే డిస్ప్లే ఉండదు. డిస్ప్లే లుక్ అయితే మీకు ఓల్డ్ ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ లేకపోవడం ఇంకొక పెద్ద మైనస్ పాయింట్. 20,000 ప్రైస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తా. స్టీరియో స్పీకర్స్ అనేది మస్ట్. అండ్ ఇంకోటి ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయకపోవడం. 20,000 రూపాయలు ప్రైస్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది ఇంకొక పెద్ద మైనస్ పాయింట్. అండ్ ఇంకా ఫైనల్ మైనస్ పాయింట్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చి ఉండాల్సింది AMOLED డిస్ప్లేనే కాబట్టి ఈ కాలంలో వచ్చే ఫోన్స్ అన్నింటిలో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సరే ఉంటుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్. సో ఇవి ఓవరాల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే. సో ఇవి ఒకసారి మీరు టాలీ చేసుకోండి. మైనస్ పాయింట్స్ నాకు ఎక్కువ ఎఫెక్ట్ కొడుతున్నాయి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు తీసుకోబాకండి. లేదు ప్లస్ పాయింట్స్ నాకు ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి అనుకుంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా ఇంకా నా వర్డిక్ట్ వచ్చేసరికి మీరు ఒకవేళ హెవీ గేమింగ్ చేసే వాళ్ళైతే ఈ ఫోన్ తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఆల్రౌండర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ కావాలని ఇది తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రాసెసర్ పరంగా చూసుకుంటే అంత వాల్యూ ఫర్ మనీ కదా, అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ కోషెంట్ అనేది తగ్గిద్ది అనమాట. సో అంత వాల్యూ ఫర్ మనీ కూడా కాదు. జస్ట్ మీకు ఈ ఫోన్ కానీ ఫస్ట్ ఇయర్లో మీకు 16,999 రూపాయలకి వస్తే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ తీసుకోవచ్చు. కాకపోతే 19,000 రూపాయలకి అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో మెయిన్లీ నాకు డబ్బులు ఎంత పోయినా పర్లేదు, నాకు ఫరక్ పడదు. సామ్సంగ్ బ్రాండ్ నుంచే నాకు ఒక మంచి ఫోన్ కావాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో సామ్సంగ్ బ్రాండ్ నుంచి మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి బ్యాటరీ లైఫ్, మంచి సాఫ్ట్వేర్ సపోర్ట్ అండ్ మంచి సర్వీస్ సపోర్ట్, నార్మల్ యూజర్స్ కోసం ఫోన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఒకవేళ మీరు మీ పేరెంట్స్కి గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. ఓన్లీ మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే మాత్రం ఈ ఫోన్ని నెగ్లెక్ట్ చేయండి. గేమ్స్ నాకు అంత పెద్ద ప్రయారిటీ కాదు. నార్మల్ డే టు డే యూస్ చేసుకోవడానికి నాకు ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలి. ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 18,999 ప్రైస్కి కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకొని కొద్దిగా తక్కువ ప్రైస్కి తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఫైనల్గా సామ్సంగ్ లవర్స్కి గేమింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది ఆ ప్రైస్లో ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ బై ద వే మీరు కానీ ఈ ఫోన్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ఫోన్ లింక్ అయితే ఇస్తాను, అఫిలియేట్ లింక్. అది దాని మీద క్లిక్ చేసి ఈ ఫోన్ కొనడానికి ట్రై చేయండి. దానివల్ల ఛానల్కి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ద్వారా నేను ఛానల్ ఎంతో కొంత డెవలప్ అయితే చేసుకుంటాను. ఛానల్ అన్బాక్సింగ్ వీడియోస్, రివ్యూస్, ఈ ప్రోడక్ట్ బేస్డ్ వీడియోస్ అన్ని తాగడానికి ఆ ఇన్కమ్ ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్గా ఛానల్కి హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని యూస్ చేసి అమెజాన్ నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.